పిల్లలు ఈరోజు శిష్యులు ఏ విధంగా విధేయత చూపించారో మనం తెలుసుకుందాం. ముందుగా కంఠత వాక్యం నేర్చుకుందామా? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయం గలవారి వద్దను, దీన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదివినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరములో నడుస్తుండగా జాలరులైన సీమోను, ఆంద్రేయులు వల వేస్తుండటం చూశారు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని పిలవగానే వెంటనే వారు స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ వలలను విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు యాకోబు, యోహానులను వారి తండ్రి అయిన జెబెదయితో దోణిలో వలలు బాగు చేసుకుంటుండగా చూసి వారిని పిలిచారు. పిలవగానే వారు కూడా తమ తండ్రిని జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించారు. యేసు పిలుపునకు, తన ఉన్నత సర్వాధికారానికి ఎలా వాళ్ళు లోబడ్డారో చూసారా? వారికి సంబంధాల కన్నా దేవునికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చారు. మరి దేవుడు మన హృదయంతో మాట్లాడినప్పుడు, ఆయన పిలిచినప్పుడు శిష్యుల వలె విధేయత చూపిస్తామా? ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలి. మన దైనందిన వృత్తి, సంపాదన మరియు వ్యక్తిగత ఆస్తుల కంటే ఆయన చిత్తానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు మనకు చేపలు పట్టేవారుగా లోతుల్లోకి వెళ్ళి వల వేసినట్లు మనం కూడా యేసు అంటే తెలియని వారందరూ మంది నశించిపోతుండగా వారికి సువార్త అందించాలి. మన ప్రధాన బాధ్యత. మరి తల వంచి ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. యేసు, మీకు వందనాలు. మీ పిలుపుకు లోబడి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. ఇతరులకు సువార్త ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. మా హృదయాలు సిద్ధపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.